మంచిర్యాలలో క్షుద్ర పూజల పేరుతో ఘరానా మోసం జరిగింది. నట్టింట్లో క్షుద్ర పూజలు చేస్తే తాంత్రిక శక్తులు వస్తాయని నమ్మించిన ఒక ముఠా 2 లక్షలు కాజేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. క్షుద్ర పూజలపై ఎన్ని అవగాహనలు కల్పించినా కొందరు తీరు ఏమాత్రం మారడం లేదు. అటు అమాయకులను అడ్డాగా చేసుకుని మోసగాళ్లు కూడా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా పట్టణానికి చెందిన మాధంశెట్టి ప్రభంజన్ అనే యువకుడికి క్షుద్ర పూజలు చేస్తే కోట్లల్లో డబ్బులు వస్తాయని నమ్మించింది ఓ ముఠా. దాంతో పాటు నట్టింట్లో క్షుద్ర పూజలు చేస్తే తాంత్రిక శక్తులు వస్తాయని చెప్పారు. అయితే ఆయా పూజలు చేసేందుకు ఖర్చవుతుందంటూ మాయమాటలు చెప్పి 2 లక్షల రూపాయలు వసూలు చేశారు కొందరు ముఠా సభ్యులు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో నస్పూర్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్న ముఠా సభ్యులపై అనుమానం రావడంతో వారి దగ్గర నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దాంతో కేసు నమోదు చేసి 4 ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు నస్పూర్ పోలీసులు. క్షుద్ర పూజల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు పరారవడంతో వారి కోసం గాలిస్తున్నారు. ఇక క్షుద్ర పూజల వ్యవహారం బయటకు రావడంతో చుట్టుపక్కల వాళ్ళు మంచిర్యాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.